స్మైలీ ఉన్నావా? ఉన్నా. ఎవరు? నేను కీర్తిని. అయ్యో నువ్వా కీర్తి? రారా. ఏమైంది? నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? నాది ఇంకా కాలేదు. నీ హెల్ప్ కోసమనే వచ్చాను. నాకు డ్రాయింగ్ వేయడం వస్తలేదు. అయ్యో నాది గదే బాధనే, అప్పటి నుంచి తల్లాడుతున్నా. సరే మరి ఒక పని చేద్దామా? గూగుల్లో నుంచి డ్రాయింగ్ చేసిన శివలింగం ఫొటోస్ ని ప్రింట్ తీపించుకుందామా? అప్పుడు మన క్లాస్ అందరి ముందు ఇజ్జత్ పోతుంది. హే గట్లెందుకు? మనం చేత్తో వేసిన దానికి ప్రింట్ తీసిన దానికి క్లియర్ గా డిఫరెన్స్ కనబడుతుంది. అది నిజమేలే. రేపు కూడా కళ్ళు కనబడతలేవా? సారీ అక్క. సారీ కాదు, రేపు శివరాత్రి గుర్తుందా? గుర్తుంది. రేపు గిట్లా నువ్వు బయట నీసి తిని రావాలి. నా కొడుక నీ తోలు తీసి డోలు వాయిస్తా. సరే అక్క, నేను పోతున్నా. సరే మరి నేను వెళ్తున్నా. ఒకవేళ నీ డ్రాయింగ్ కంప్లీట్ అయితే నాకు చెప్పు. సరే. అరే సాయివన్ ఎడిపోతున్నా ఈరోజు? ఎట్లా రా, మా అక్క ఇంటికి పోతున్నా. నీ బట్ట అయిపోయి 3 days అవుతుంది. నువ్వు దాదాపు ఎప్పుడు? అబ్బా వీళ్ళకి దావత్ ఇవ్వాలి కదా. రేపైతే శివరాత్రి, రేపు ఎవరు నీస్తున్నారు. రేపైతేనే దావత్ ఇస్తా అని చెప్తా. అరే గిట్ల మాట్లాడుతుండే వాళ్ళ ఇష్టం. ఏం లేదు. నేను రేపైతేనే దావత్ ఇస్తా. మళ్ళీ నా దగ్గర ఎక్కువ పైసలు కూడా లేవు. బబ్బీ కానీ సాయి గణేష్ వాళ్ళు కూడా విలువ మనిషికి ఒక ఎగ్జామ్ కొనిస్తా అంతే. సరే. అని సరేరా, మరి నాకైతే లేట్ అవుతాను. నేను కూడా పోయేస్తా. బాయ్. సరేరా, నేను కూడా వాళ్ళకి చెప్పేస్తా. సరే. అరే బబ్బీ మీరు ఎన్నో ఉన్నారా? రేపు సాయివన్ బర్త్డే దావత్. రేపా? ఎందుకు నువ్వు రా? నేను రానురా. ఏమో రా, నీ ఇష్టం. నేనైతే పోతున్నా. సరేనా? సాయి నువ్వు రేపు ఉంది రావు. ఎందుకంటే ఒకసారి అటు చూడు. ఫ్లాష్ బ్యాక్. సాయి గిట్ చూడు, రేపు శివరాత్రి తెలుసు కదా, మన ఇంట్లో జాగారం ఉంటారు. రేపు కనుక నువ్వు మీ ఫ్రెండ్స్ తో బయటికి పోయి నీసు తినస్తే నీ కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతా. నచ్చిందిగా? అది జరిగింది. అవన్నీ లైట్ రా. మా అక్క కూడా చెప్పింది. నేను వదిలేయలేదా అంతే. ఏమోరా నాయన, నీ ఇష్టం. నువ్వు పోతే పో, నేనైతే రాను. సరే పోదంపా. అమ్మయ్య డ్రాయింగ్ అంతా అయిపోయింది. ఒకసారి కీర్తి దగ్గరికి పోయేస్తా. అయ్యో దీని డ్రాయింగ్ అయిపోయిందో లేదో. ఏమైంది కీర్తన? అయిపోయిందా నీ డ్రాయింగ్? ఏడా ఇంకా కాలేదు. జరేమైనా హెల్ప్ చేయొచ్చుగా? సరే ఇగో నా డ్రాయింగ్ చూడు. అబ్బా మస్తు వేసినావు కదా అబ్బా. నాకు కూడా వేసియచ్చు కదా ఇట్లా. సరే ఇటు. ఇదిగో చూడు, బాగుందా? బాగుంది. దీనికన్నా ఇదే బాగుంది. పర్లేదులే, ఇది కూడా బాగానే ఉంది. థ్యాంక్స్. సరే కానీ రేపు శివరాత్రి కదా, గుడికి వెళ్దామా? ఎక్కడికి? శివాలయానికా? కాదు, మన ఇంటి దగ్గర ఉన్న మార్వేడ్ టెంపుల్ కి. అక్కడికే ఎందుకు? ఆ గుడిలో శ్రీరాముల వారితో పాటు హనుమంతుడు కూడా ఉన్నాడు. అంతేగాక అక్కడ మహాశివలింగం ఉందట. అది చాలా ప్రత్యేకమైందట. అందుకే మనం రేపు ఆ గుడికి వెళ్దాం అని అంటున్నా. సరే వెళ్దాం. సరే మరి రేపైతే త్వరగా వెళ్దాం. నువ్వైతే లేట్ చేయకు. సరే. The next day. ఏమైంది స్మైలింగ్? అన్ని జల్దీ రెడీగా మరి నువ్వు ఇంకా రెడీ కాకపోతే? కాదే, ఇవాళ ఇంట్లో బాగా పని ఉండే, అందుకే లేట్ అయింది. ఇప్పుడు పోదాం. ఇప్పటికే లేట్ అయింది. పోదాం.
few moments later. అరే అనన్య అక్షర బబ్లుగానే పడ్డారా? అగో అక్క మీ తమ్ముడు వాళ్ళు దావత్ చేసుకుంటారు కదా, మరి నీకు చెప్పలేదా అక్క? లేదురా, మరి నాకైతే చెప్పలే. అరే బబ్బిగా నువ్వు అయిపోయినవురా. అరే సాగనేశ్వరుడు రాలేదారా? శివరాత్రి కరే నీసు తినద్దు అని రాలేడు. ఓహో సరే, మనమైతే తిందాం పట్టులు. ఆ పేపర్లు అందుకోరా. అరే బబ్బీ మీ అక్క వచ్చిందిరా. అక్కేంద్రా అక్కడి తొక్కనిస్తా నా కొడుక. నీ తినకంటే తింటావా? పొలగా ఎందుకు గడిపిస్తానవే? ఆడ ఏం చేసి నువ్వు తెలుసా నీకు? రాను బాబిగా ఏం చేసినావు? ఇక రాబిట ఏంట్రా బాబి ఎందుకు ఎడుతున్నావురా? ఇవాళ మా ఫ్రెండ్ ది పుట్టినరోజు దావత్ ఇస్తే నేను నీసు తింటే అక్క కొడుతుంది. అక్క చెప్పింది నిజమేనా? అయ్యాల నీసు తినద్దు. ఎందుకు? అరే నేను చెప్తా కానీ మీ దోస్తులందరినీ తీసుకొని రాపోరా. అందరు వచ్చినారా? వచ్చినా. నేను చెప్పేది మంచి పుచ్చుగా వినండి. ఇలా శివరాత్రి కాబట్టి నీసు ఎవరు తినద్దు. ఇలా శివరాత్రి రోజు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఏ పండుగకు నాతిరి ఉండదు, ఈ యొక్క శివరాత్రికి నాతిరి ఉంటది. అట్లెందుకు? ఎందుకంటే ఆ రోజు శివలింగం పుట్టింది కాబట్టి శివరాత్రి అని అంటారు. ఈ పండుగ శివభక్తులకు ముఖ్యమైన పండుగ, అందుకే అందరు జాగారం ఉంటారు. మనం కూడా నీసు తినద్దు. శివరాత్రి అంతా గింటుంటేరా మేము తెలియక నీసు తిని తప్పు చేసిన మమ్మల్ని క్షమించు. నేను కదా క్షమించేది. మీరు తెలియక తప్పు చేస్తే ఆ శివయ్య క్షమిస్తాడు మిమ్మల్ని. అర్థమైందా? ఇక పోయి ఆడకపోర్రి. రేపు పదండి ఆడుకుందాం. గతంలో మేము తెలియకుండా చేసిన తప్పుల్ని ఇప్పుడు వీడియో ద్వారా చూపించాం. ఇప్పుడు కొంతమందికి శివరాత్రి అంటే ఏంటో తెలియకుండా శివరాత్రి రోజు నీచ పదార్థాలని తినడం, మద్యం సేవించడం లాంటి తప్పుల్ని చేస్తున్నారు. వీటిని పూర్తిగా తీసుకోవద్దని నేను అనడం లేదు, కానీ శివరాత్రి రోజు ఒక్కరోజైనా మనం వీటిని తీసుకోకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇట్లు మీ టాకగల్లి యూత్. ఓం నమః శివాయ. అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి నేను వెళ్తున్నా. ఒకవేళ నీది డ్రాయింగ్ కంప్లీట్. యాక్షన్. అరే నేను ఇటు తిరుగుతలేదు. సరేనా, నేను పోయేస్తా. మరి నాకైతే లేట్ అవుతుంది. బాయ్. సరే ఆగుతలేడు. యాక్షన్. సాయి గిటు చూడు, రేపు శివరాత్రి మన ఇంట్లో జాగారం ఉంటారు తెలుసు కదా. రేపు ఫైన్. సరే కానీ రేపు మన ఇంటి దగ్గర ఉన్న సరే కానీ రేపు శివరాత్రి కదా, మనం గుడికి వెళ్దామా? ఎక్కడికి? శివరాత్రి. అందుకే అందరూ ఒకపోతుంటారు కానీ